హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల బోజు అఫీషియల్. అందరు ఎట్లరు మంచిగా నేనైతే మంచిగా ఉన్నా. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ నేనైతే మా రూమ్ని డీప్ క్లీనింగ్ చేయాలనుకుంటున్నా. సో ఎందుకంటే మా చిన్నోడు కొంచెం అప్పుడు చిన్నగా ఉండే అనేసి బెడ్స్ అయితే తీసి పక్కన వేసినాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ అయితే వాటిని మంచిగా వేసుకోవాలనుకుంటున్నాం అనమాట. సో అంతా ఎంతసేపట్లా సో ఇట్లా ఉంది రూమ్ అయితే. సో ఫస్ట్ వచ్చిన విధంగా నేను ఎట్లా చేసినాడైతే వీడియో అనమాట ఇది. సో ఎండింగ్ వరకు చూడండి వీడియో. ఇంట్లో సామాన్లు తీసి మూలొట్టడం చాలా ఈజీ, ఒక్క సెకండ్లో చేసే పని. కానీ అవన్నీ చదువుకోవాలంటే ఎంత టైం పడుతుందో అసలు. నాకైతే అమ్మో చాలా టైం పట్టింది. ఒక 2 hours పట్టింది అనమాట ఈ ఒక్క రూమ్నే నేను నీట్గా చదువుకోవడానికి. చూడండి ఇల్లంతా ఎట్లా ఉందో అసలు. అంటే ఉంటున్నాం ఈ ఇంట్లోనే, బట్ చిన్నోడు కింద పడతాడేమో అని అయితే బెడ్స్ తీసి అయితే మేము ఇట్లా సైడ్ పెట్టుకున్నాం అనమాట. మళ్ళీ అప్పుడు కొంచెం తల్లవై ఉండే, సో కిందనే పడుకోవాలి కదా, బెడ్ పైన పడుకోవద్దు కదా. సో అట్లా కూడా మేము ఇన్ని రోజులు పక్క పెట్టినాం అనమాట. ఇంకా ఇన్ని రోజులు ఇట్లే పెట్టాలి, కొంచెం చదువుకుందాం అనేసి అయితే నేను ఇవాళ వీటిని అయితే నీట్గా చదువుతున్నాను అనమాట. చిన్నపిల్లలు ఉంటే ఆ ఇల్లు ఎంత చదివినా కానీ మళ్ళీ ఎప్పటి లెక్కనే అయితేనే ఉంటుంది. మాకైతే అదే ప్రాబ్లం అనమాట. నేను ఎంత చదివినా మా పిల్లలు ఇద్దరు చిన్నోళ్ళే కదా, సో అక్కడిక్కడ వేస్తూనే ఉంటారు, నేను చదువుకుంటూనే ఉంటా. ఇంకెప్పుడన్నా ఒకసారి చాలా లాస్ట్కి వచ్చినప్పుడు అయితే ఇక పక్కకు పడేస్తా. సో ఉండనులే, మెల్లగా ఎదుర్కొందాంలే అనేసి అయితే అట్లా కొంచెం చేస్తాను అనమాట. సో ఇక్కడ నేనైతే ఇక బీరువా నుంచి మొత్తం డీప్ క్లీనింగ్ అని చెప్పినా కదా, A to Z మొత్తం నీట్గా చదువుకున్నా అన్నీ, ఇంకా మళ్ళీ ఏం పెట్టుకోకుండా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇంట్లో ప్రతి ఇల్లాలు చేసుకునే పనులే కదా ఇవన్నీ. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ కొంచెం వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కూడా హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల మన వీడియో అయితే మరింత మందికి రీచ్ అవుతుందన్నమాట. Don't know if I can find my way out. In this tiny చూడండి బెడ్స్లో అసలు ఎంత చెత్త అంటే, ఒక 2 months అవుతుంది ఇట్లా బెడ్స్ అనేది షిఫ్ట్ చేసుకొని. 2 monthsలో వాటి కింద ఎంత చెత్త చెదారం అయితే మస్తు నిండిపోయింది అసలు. ఇంకా వీటిని తీయడానికైతే నాకైతే ఈ రోజు వీలైంది అండ్ టైం కుదిరింది. మా చిన్నోడు పడుకొని ఉండే, ఇక వాడిని పడుకోబెట్టయితే నేనైతే ఇవన్నీ చేయడం స్టార్ట్ చేసిన. అసలు ఇక అదొక్కటి బెడ్ మా అత్తమ్మ పట్టింది. ఇక నేనైతే మొత్తం సెట్ చేసుకుంటున్నాను అనమాట. పిల్లలు ఉన్నారనుకో ఇంకా వాళ్ళు తాకించుకుంటారు, ఇక వాళ్ళతో చేయడం అస్సలు అవ్వని పని ఇంకా. సో వాళ్ళు లేనప్పుడు పడుకున్నప్పుడే ఇట్లాంటి పనులు అయితే. ఇంకా అప్పటికి మా పుష్ప అయితే లేచింది, ఆమె కూడా లేచి వచ్చేసింది. ఇక ఆమె కూడా నాతో పాటు చదవడం అయితే స్టార్ట్ చేసింది. అది తీసుకుంటే ఇది తీసుకుంటే నేను చేసింది ఒక ఎత్తు అయితే, ఆమె చేయడం వల్ల నాకు చేయాల్సింది ఇంకో ఎత్తు అనమాట. సో అవన్నీ చేస్తూ ఉంటుంది ఆమె. ఇక బెడ్స్ అయితే పక్కకి వేసేసి మొత్తం ముడుచుకొచ్చేసినాడ నేను. ఇక నెక్స్ట్కి సివిళ్ళ బట్టలు మొత్తం సర్దుకోవాలి. బట్టలు తక్కువనే పెడతా బయట నేను, అయినా కానీ కొంచెం అవి ఇక మా ఆయన తీసుకోవడం చిందరమందరగా అవుతూ ఉంటాయి అనమాట తను తీసుకోవడం వల్ల. ఇక మిక్సీ కూడా అయితే ఎక్కువ వాడుకోము కదా. సో అయితే మాది ఎప్పుడు ఇక్కడ సెల్ఫ్లోనే పెట్టుకుంటాము, కిచెన్లో జస్ట్ అవసరం ఉన్నప్పుడే తీసుకొని మళ్ళీ వాడేసుకొని ఇంట్లో పెడతామన్నమాట. ఇక ఇప్పుడైతే నెక్స్ట్ సెల్ఫ్లు చదిరేసి సెల్ఫ్లు కూడా దులిపి ఇంకా బట్టలు చదిరాలి. చూడండి గైస్.
చూస్తున్నారు కదా, బట్టలు అయితే మొత్తం అనమాట, నైటీలు డ్రెస్సులు అనమాట. సో నేను కొంచెం డైలీ వేర్గా వేసుకునేవి మాత్రం బయట పెట్టుకుంటా, మిగతా మొత్తం బీరువాలోనే సెట్ చేసుకుంటా. ఎందుకంటే బయట దుమ్మడితే అవసరం, మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, ఎక్కువ నైటీలే యూజ్ చేసుకుంటాం కదా. సో అందుకనేసి అయితే నేను ఎక్కువ ఇక బట్టలు ఏం బయట పెట్టుకోను, మొత్తం ఎక్కువ బీరువాలోనే పెట్టేస్తా. డైలీ వేర్గా వేసుకునేవి మాత్రమే సెల్ఫ్లలో సర్ది పెడతాను అనమాట. నా అయితే అయిపోయి నెక్స్ట్ మా ఆయన కూడా ఇక్కడ తీస్తున్నాయి, ఇక బట్టలు తనే కూడా ఫోల్డ్ చేసి పెడుతున్నా అనమాట. ఇక్కడ మా పుష్ప ఈడూరు నేను చేస్తూనే ఉన్నా, ఆమె ఆడుకునేది ఆడుకుంటూనే ఉంది. ఇక్కడ కూడా అయితే నేను బట్టలు చూసుకుంటూ అన్నీ ఏమైనా ఖరాబ్ అయినవి ఉంటే అన్నీ తీసి బయటకు పడేస్తున్నా, ఇంట్లో ఎందుకు అన్నీ అనేసి. కొన్ని పడేసిన, కొన్ని ఇక మనకు అవసరం వచ్చేటి అయితే ఇంట్లో పెట్టేసుకున్నా అనమాట. సో ఇట్లా క్లీనింగ్ అయితే నేను చేస్తూ ఉన్నా. ఇది చేయడానికి నాకైతే 2 hours కంప్లీట్గా పట్టింది. 2 hours అసలు తొందర అయిపోతుంది కావచ్చులే అనుకున్నా, వాడు అస్సలు అవ్వలేదు, టైం బాగానే పట్టింది. ఇంకా నా లక్ ఏంటంటే మా చిన్నోడు పడుకోవడం నాకు చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది అనమాట. సో వాడు పడుకోవడం వల్ల ఇంకొంచెం ఈజీ అయింది. ఇక్కడ 2 షెడ్స్ ఉండే, మా అత్తమ్మ చూపిస్తుంది అనమాట, అత్తమ్మ ఉంచల్లా పడేలా అని చూపిస్తున్నా. ఉండండి నేను పనికి వేసుకోనికి అయితే అనేసి అంటే ఇక ఉంచేసిన అనమాట. ఇక ఇవి కూడా అయితే నా పనికిరానికి ఖరాబ్ అయిన నైటీలు, అవి కూడా దీనికన్నా యూజ్ చేసి మ్యాట్ లాగన్నా మిషన్ పైన క్లాత్ లాగన్నా కుట్టుకోవాలనేసి పక్కకు పెట్టిన. బట్ ఇంకా కుట్టలేదు, చూడాలి కుడదాం. చూసిరా నా పని మీద నేనంటే ఆ పని మీద మంచిగా నీట్గా చేసుకుంటా ఉన్నది. గాజులు చదరడము, ఎప్పుడు బ్యాంగిల్స్తో ఉంటుంది, మా పుష్ప అయితే మొత్తం బ్యాంగిల్స్తో ఉంటుంది. ఇంకా చూడండి ఎట్లా ఉందో, ఇప్పుడైతే నీట్గా కనిపిస్తున్నాయి కదా. ఇక ఆ సెల్ఫ్ కూడా ఒక్కటే ఉంది కదా, అదేం పాపం చేసింది అనేసి అయితే అది కూడా ఊడ్చి చదువుదామని తీసేసినాయి. ఇక అవన్నీ తీసి మొత్తం ఇప్పుడు ఒక 6 months బ్యాగ్ పెట్టినా అనమాట అందులో. సో అవన్నీ కూడా తీసుకున్నా. ఇక మా చిన్నోని అయితే జుబ్బా అసలు అక్కడ దాచిపెట్టిన, నేను ఎక్కడనో దాచిపెట్టి ఇంకొక దగ్గర వెతికితే అస్సలు దొరకలేదు అవి. ఇక ఇప్పుడు ఈ పని పెట్టుకోవడం వల్ల అయితే మా చిన్నోని జుబ్బలు కూడా దొరికినాయి, హ్యాపీ. ఇప్పుడైతే మంచిగా సమ్మర్ కదా, అవే వేస్తున్నా. ఇక్కడ నో పెట్టి ఒక దగ్గర వెతికితే దొరుకుతాయి, అవి దొరికాయి కదా. సో మనం కొందాం అనుకున్నా కానీ ఇంట్లో ఉండే చూద్దాం లాంటిగా కొనలే, కొనంది నయమైంది నాకైతే. ఎందుకంటే ఇంట్లో ఒక 10 జుబ్బలు దాకా ఉన్నాయి మన పుష్పాపయ్యే, అసలు ఖరాబే కాలేదు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక అవన్నీ అయితే వాష్ చేసి మళ్ళీ చిన్నోనికి యూజ్ చేయాలి, చేసేసిన ఆల్రెడీ, ఇప్పటికైతే చేస్తున్నాం కూడా ఆల్రెడీ. ఇక ఇప్పుడైతే మొత్తం అన్నీ సెట్ చేస్తున్నా, అందులో అవన్నీ యూస్ లేవు అనమాట, అందుకని అందులో పెట్టేసిన. Reaching out, I'm reaching the end. The water is rising over me. The water is rising. It's coming. I'm reaching out, I'm reaching the end. The water is rising over me. The water is rising. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతలా అయిపోయిందో నీట్గా. అన్నీ చదువుతూ ఉంటేనైతే ఏదైనా చేస్తేనే మంచిగా ఉంటుంది కదా.
సో లాస్ట్కి అయితే నా సెల్ఫ్ కూడా అయితే నీట్గా అయిపోయినాయి. ఇంకా ఇక మా ఆయన షర్ట్ అయితే కొత్త ఏవి కొత్తగా ఉన్నాయో అవైతే తీసి బీరువాలో పెడుతున్నా. ఇక బయటనే అనుకో చేతికి వస్తే ఏది వస్తే అదే వేసుకుంటారు కదా మన అబ్బాయిలు. అందుకని పాతవి బయట పెట్టేసి కొత్తవి అయితే బీరువాలో పెట్టేసిన. ఇంకా ఇక్కడ ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాయి అవసరం లేని అయితే పడేజల్లా ఉంచల్లా అని చూస్తున్నాను అనమాట. ఈ షర్ట్ అయితే పడేసిన, ఇంకా ఖరాబ్ అయిపోయింది, అప్పటికే చినిగింది. ఇది కూడా పడేసిన అనమాట, చీకిపోయినాయి. అంటే నెక్స్ట్ మళ్ళీ తీసి పడేసిన, అప్పుడైతే సెల్ఫ్లోనే పెట్టేసిన. ఇది ఇంకా మసిగుడ్డలాగా అవసరం వస్తుంది, కాటన్ క్లాత్ కదా అనేసి అది కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. సో గైస్, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడ ఇంకా అయితే కుష్పాప చూడండి ఎట్ట చదువుతుందో. నేను తీసి పెట్టినా, ఆమె కూడా తీసి పెడతా ఉంది. ఇక చేసుకుంటే ఏ పని నీట్గానే ఉంటుంది, కానీ చేయకుంటేనే కదా గలీజ్గా ఉండేది. సో ఇప్పటికైతే నా వర్క్ నేను అనుకున్నది చేసేసిన. ఇంకా పుష్ప రావు ఆమె ఎక్స్పీరియన్స్, ఆమె అసలు వేరే లెవెల్ అనమాట. ఆమెతోని ఆమెను ఉర్రించుకుంటా చేయకరా అని చెప్పుకుంటా చేస్తా ఉన్నా. ఆడ నాది కట్టనేసి అయితే మూల పోయిందనమాట. సో మా అత్తమ్మ సిమెంట్ పెట్టి మళ్ళీ సెట్ చేసింది దాన్ని. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత అయితే ఇంకా దానికి కట్టన వేయచ్చు, బట్ కట్టన వేస్తే మా చిన్నోడు దాంట్లోకి పోయి ఆడుకుంటుండు. సో వానికి దెబ్బ తాకుతా ఉంది సెల్ఫీగా, అందుకనే ఓపెన్ సెల్ఫ్ అయితే పెట్టేసిన నేను. ఇంకా ఈ వీడియో అయితే ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఓవరాల్ లుక్ ఎట్లా ఉందో కూడా లాస్ట్లో యాడ్ చేస్తా, అది కూడా చూడండి గైస్. మంచిగా ఉందా ఎట్లుంది కామెంట్ బాక్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఇదైతే మన రూమ్ది ఓవరాల్ లుక్ సెట్ చేసినాక మొత్తం సదిరినాక ఇంకా ఎట్లుందో కామెంట్ చేయండి. ఈ బెడ్షీట్ అయితే నేను మీషోలో తీసుకున్నాను అనమాట. సో ఇది సెల్ఫ్లు చైర్ కానీ మొత్తం ఇది. ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అట్లే హైప్ కూడా చేసేయండి.